మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయము 32వ వచనం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండేది. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకోలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. చదివినటువంటి వాక్య భాగంలో ఏక హృదయము ఏకాత్మ అనేటువంటి విషయాలను మనం చూస్తున్నాం. వన్ ఇన్ హార్ట్, వన్ ఇన్ మైండ్. దాని అర్థం ఏక హృదయం, ఐక్య హృదయం, ఆత్మ కలిగించు ఐక్యత మరియు ఏకాత్మ. మన మనసులో ఆలోచనలు ఏకమై ఉండడం లేదా ఒకని మనసు యొక్క ఆలోచనకి మరొక మనసు ఏకీభవించడం. సంఘంలో ఐక్యత కలిగినటువంటి సమూహం మధ్య ఉండేటువంటి ఐకమత్యమును గురించి, ప్రేమను గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. ఒకరు ఒక పని చేద్దాము అంటే మిగిలిన వారు అవును అది మేలైనది, మేము సైతం దానికి కట్టుబడి ఉంటాం, మేము కూడా దానిని చేస్తాం అని ఏకీభవిస్తూ ఉండేటువంటి ఆత్మ కలిగించు ఐక్యత. ఇక్కడ మనం చూసినట్లయితే ఏక హృదయమును ఏకాత్మయు గలవారై, ఆత్మలో ఐక్యత, మనసులో ఐక్యత, హృదయంలో ఐక్యత. ఈ ఐక్యత కలిగి ఉండడం బట్టి ఏం జరుగుతుంది కింద మనం చూస్తాం. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకోలేదు. మనం ఐక్యత కలిగి ఉన్నప్పుడు ఇది నాది, ఇది నేనే వాడతాను, ఇది నాకు మాత్రమే సంబంధించినది, ఈ పని చేయడానికి నేనే అర్హుణ్ణి, నేనే అర్హురాలను, మరెవ్వరు ఈ పని చేయకూడదు అనేటువంటి అనైక్యత ఉండదు. సాతాను కలిగించేటువంటి డంబపు క్రియలు అక్కడ ఉండవు, వ్యతిరేకతలు ఉండవు, అనైక్యత ఉండదు, ఐక్యత ఉంటుంది. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము దేవుని యొద్దకు వచ్చినప్పుడు మనందరము ఒకటే అన్న భావం మనకు కలగాలి. అప్పుడు ఏం జరుగుతుంది? పాటలు పాడేటప్పుడు వారితో కలిసి పాడతారు, ఆరాధన చేసేటప్పుడు కలిసి ఆరాధన చేస్తారు, వాక్యాన్ని చదివేటప్పుడు వారితో కలిసి వాక్యాన్ని చదువుతారు, ప్రార్థన చేసేటప్పుడు వారితో కలిసి ప్రార్థన చేస్తారు. ఏది చేసినా కలిసి ఐక్యమత్యం అనేటువంటి హృదయ బంధము, ఆత్మ బంధము ఏర్పడుతుంది. కారణం ఏదనగా ఇది నాది కాదు, మనది. నేడు మనం చూస్తూ ఉంటే కొన్ని సందర్భాలలో కొన్ని చోట్ల వీరికి పాటకి అవకాశం ఇవ్వలేదని ఆ సహవాసానికి వెళ్ళడం మానేస్తారు. వీరు వాక్యం చదవడానికి ఆ రెఫరెన్స్ తీసి చదివేంత సమయం ఇవ్వలేదని ఆ సహవాసానికి వెళ్ళడం మానివేస్తారు. వీరికి కుర్చీ వేసి కూర్చోపెట్టలేదని ఆ సహవాసానికి వెళ్ళడం మానివేస్తారు. వీరు వాక్యం చెప్పడానికి అవకాశం ఇవ్వలేదని వారి సహవాసానికి వెళ్ళడం మానివేస్తారు. ఇలా మనం చూస్తూ ఉంటే ఇది నాకు మాత్రమే, నేనే చేయాలి అన్నటువంటి స్వార్థం ఎప్పుడైతే వస్తుందో ఆ పని చేసినా చేయకపోయినా ఒకటే, శూన్యమే దాని ప్రతిఫలం. కానీ ఐక్యత కలిగి ఉంటే అక్కడ తరువాత వచనంలో మనం చూస్తాం, వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. అప్పుడు కలిగింది కొంచెమైనా సంతృప్తి కలుగుతుంది, సంతోషం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. దానిని బట్టి పని జరుగుతుంది. ఒకవేళ అనైక్యత ఉంటే ఎంత సమృద్ధి ఉన్నా ఏదో లోటు, ఏదో తెలియని బాధ, ఏదో తెలియని భారము, కోల్పోయినటువంటి విచారము కలుగుతుంది. కారణం అనైక్యత. కనుక నేటి దినాన మనము గుర్తించవలసినటువంటి విషయం ఏదనగా, మనం హృదయంలో ఐక్యత కలిగి ఉండాలి, మనస్సులో ఐక్యత కలిగి ఉండాలి, దేవుని ఆత్మ నింపుదలలో ఐక్యత కలిగి ఉండాలి. మరికొన్ని సందర్భాలలో బీదవారు ఒక సలహా ఇస్తే ధనవంతులు వచ్చి వారు చెప్తే వినడం ఏమిటి, వారు చెప్పేది కాదు నేను చెప్తానని దానిని మార్చి వేరే రకంగా దేవుని చిత్తం కానిది తెలియచేస్తే అది అనైక్యత. దేవుని ఎదుట మనందరం ఉన్నప్పుడు గుర్తించవలసినటువంటి విషయం ఏదనగా, ఆయన దృష్టికి మనందరం ఒక్కటే. లోకంలో ధనవంతులు చాలా మంది ఉన్నారు, లోకంలో భేదవాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు. కానీ ఆయన ఎద్దకు ఎవరైతే వస్తారో వారందరూ ఆయన దృష్టికి ఏకం, ఒక్కటే, సమానం. దానిలో ఏ తారతమ్యము, వ్యత్యాసము లేనేలేదు. ఎందుకంటే ఆయన సర్వ సృష్టిని సృజించినవాడు. ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ అని ఆయన నియమించలేదు. ప్రతి దానిని దాని పని కొరకు నియమించాడు. మనుష్యులను సహా స్త్రీని గాను పురుషుని గాను నియమించాడు, నిర్ణయించాడు, నిర్మించాడు. కాబట్టి వ్యత్యాసమేమి లేనేలేదు. ఒకవేళ ఆ వ్యత్యాసాన్ని మనము కల్పించుకుంటే మనలో ఏక హృదయము లేదు, మనలో ఏక ఆత్మ లేదు, ఏక మనస్సు లేనేలేదు. మరి ఈ ఏక హృదయము, ఏక ఆత్మ, ఏక మనస్సు కలిగి ఉండాలంటే ఏం చేయాలి? ఒక చక్కటి సలహాను పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహిస్తున్నారు. 4వ అధ్యాయం 32వ వచనం మొట్టమొదటి మాటను మనము చదివినట్లయితే విశ్వసించిన వారందరూ అని చిన్న మాట రాయబడి ఉంటుంది. దాని అర్థం ఎవరైతే ఆయన యందు విశ్వాసం కలిగి ఉంటారో, నిజమైనటువంటి విశ్వాసం, నిజమైనటువంటి
ధ్యానం, నిజమైనటువంటి ధ్యాస, నిజమైనటువంటి ప్రేమ, నిజమైనటువంటి బంధం, నిజమైనటువంటి అనుకరణ కలిగి ఉంటారో వారు మాత్రమే ఏక హృదయము మరియు ఏకాత్మయు ఏక మనస్సు కలిగి ఉంటారు. విశ్వాసము లేని వారు, విశ్వసించని వారు అనైక్యతతో, భేదాలతో, కక్ష, ఈర్ష్య, ద్వేషాలతో, కుళ్ళు, కుతంత్రాలతో, అనైక్యతతో నశించిపోతారు. వారిలో ఈ ఆత్మీయ సమిష్టి ఉండదు, ఆత్మీయ సమృద్ధి ఉండదు, ఆత్మ కలిగించు ఐక్యత అసలే ఉండదు. కనుక నేటి దినాన మనం అందరము కూడా ఏ సహవాసంలో ఉన్న వారమైనప్పటికీ మన అందరము క్రీస్తులో ఒక శరీరము అన్న సంగతిని మనం గుర్తించాలి. మనందరి యొక్క హృదయ ఆలోచన దేవుని మహిమ కొరకు, మనస్సులో మెదిలే ప్రతి ఆలోచన దేవుని మహిమ కొరకు, మన గుండె చప్పుడు దేవుని మహిమ కొరకు, మన అణువణువు దేవుని మహిమ కొరకు, కేవలం ఆయన మహిమ కొరకు మాత్రమే మనము చేయాలి. అలా చేయాలి అంటే మనం ఆయన యందు విశ్వాసం ఉంచాలి. నేడు ఒకవేళ ఈ వాక్యం వింటున్నటువంటి మీతో ఎవరైనా భేదాభిప్రాయాలతో, ఈర్ష్యలతోనూ, కుతంత్రాలతోనూ, ద్వేషాలతోనూ, ఐక్యమత్యం లేనివారుగాను, వేషధారణతోనూ ప్రవర్తిస్తున్నారా? గుర్తించవలసినటువంటి విషయం ఒకటే, వారింకా విశ్వాసం అనేటువంటి మెట్టులోకి ఎక్కలేదు అని. ఒకవేళ మీరు సహితం ఎవరన్నా ద్వేషిస్తూ ఉన్నారా? కోపగించుకుంటూ ఉన్నారా? ఐక్యత లేకుండా ఉన్నారా? వారి యొక్క ఎదుగుదలను చూసి వారవలేక ఉన్నారా? గుర్తించవలసినది ఒకటే, విశ్వాసం అనేటువంటి మెట్టులోకి ఇంకా ఎక్కలేదు అని. కనుక మనం విశ్వాసం కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఐక్యత మనకు కలుగుతుంది. శిష్యులు ఇంచుమించుగా 120 మంది. వారు దేవుని యొక్క పరిశుద్ధాత్మ నింపుదల కొరకు మేడగది మీద కనిపెడుతూ ఉన్నారు. వారు ఐక్యత కలిగి ఉన్నారు, ఏకాత్మతో ఉన్నారు, ఏక హృదయముతో ఉన్నారు, ఏక మనసుతో ఉన్నారు. ఏంటి వారి ఐక్యమత్యం అని చూసినట్లయితే కేవలం పరిశుద్ధాత్మ నింపుదల. ఆయన పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తున్నాడు, అది పొందుకోవాలి. అదే వారి ప్రార్థన. ఒకరు ప్రార్థన చేస్తుంటే మరొకరు అందుకుంటున్నారు, మరొకరు ప్రార్థన చేసుకుంటే మరొకరు అందుకుంటున్నారు. మొత్తానికి ఐక్యమత్యం కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారు ఏక హృదయం, ఏక మనస్సు కలిగి చేసినటువంటి ఆ ప్రార్థన మధ్యలోకి జవాబుగా పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చారు, వ్రాలారు, వారిని ఆత్మచేత నింపారు, వారిని ధైర్యముతో నింపి బలంగా వాడుకున్నారు. కనుక నేటి దినాన మనం ఐక్యత కలిగి ఉండాలంటే దేవుని మీద ముందు విశ్వాసం ఉంచాలి, ఆయన వాక్యం మీద విశ్వాసం ఉంచాలి, ఆయన రాజ్యం గురించి నిరీక్షణ కలిగిన వారమై ఉండాలి, ఆయన వస్తున్నాడు అన్న విశ్వాసం కలిగి ఉండాలి, ఆయన ఉన్నాడు అన్న విశ్వాసం మనం కలిగి ఉండాలి. ఒకవేళ వీటిలో ఏది లేకపోయినా ఐక్యత ఉండదు. ఐక్యత లేని చోట ప్రభువు ఉండడు, ఐక్యత లేని చోట సంతోషం ఉండదు, ఐక్యత లేని చోట ఆశీర్వాదం ఉండదు, ఐక్యత లేని చోట క్షేమాభివృద్ధి ఉండదు. కనుక ఏక హృదయము, ఏకాత్మ కలిగినప్పుడు మనల్ని గూర్చి ఎవరు మెచ్చుకోలేదే, నన్ను ఎవరు సన్మానించి దండలు వేయలేదే, నాకు ఎవరు సింహాసనాన్ని వేయలేదే, నన్నెవరు స్టేజ్ మీద కూర్చోబెట్టలేదే అని బాధపడుతూ నిలిచిపోరు. ఏకాత్మ, ఏక హృదయం కలిగినప్పుడు నేనైనను వారైనను ఎవరమైనా దేవుని మహిమపరచవలసిన వారమై ఉన్నాం అనే ఆత్మీయ భావం కలుగుతుంది. వారు పాటలు పాడుతున్నారు, మాకంటే బాగా పాడతారా అనే ఆలోచన రాదు. వారు సేవ చేస్తున్నారు, మాకంటే బాగా చేస్తారా అనే మాట రాదు. వాళ్ళు వాక్యం చెప్తున్నారు, నాకంటే బాగా చెప్తారా అనేటువంటి మాట రాదు. వారు దేవుని మందిరం కట్టారు, మా మందిరం కంటే బాగా కడతారా అనేటువంటి మాట రాదు. ఎందుకంటే విశ్వాసం దేవుని మీద ఉంది కనుక ఏది చేసినా దేవునికి మహిమ. వారు పూరి గుడిసె కట్టి ఆరాధన చేసినా, వీరు పాలరతితో బంగ్లాన్ని కట్టి ఆరాధన చేసిన ఏక ఆత్మ, ఏక హృదయం ఉంటే రెండు ఒకటే. ఒకవేళ వీరు విలువైన, రమ్యమైన, వెలగలిగినటువంటి రాళ్లతో అలంకరించి కోట్ల రూపాయలు వెలపూసి అలంకరించినటువంటి రమ్యమైనటువంటి మందిరంలో ఐక్యత లేకుండా ద్వేషాలతో, కుళ్ళుతో, కుతంత్రాలతో ఆరాధన చేస్తే దాని ప్రతిఫలం శూన్యమని వాక్యం మనకు తేటగా సెలవిస్తుంది. ఏమీ లేక చిన్న గుడిసెలో, ఒక చిన్న టెంట్ లో పరదాలు కట్టి ఆరాధన హృదయపూర్వకముగా అందరి నిమిత్తం ఏక మనస్సుతో ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ యొక్క శక్తి అక్కడే ఉంటుంది. కనుక ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము ఆయన యందు విశ్వాసం ఉంచి మనందరం ఐక్యతతోనూ, ఏకాత్మతోనూ, ఏక హృదయముతోనూ, ఏక మనసుతోనూ దేవుని పని కొరకు ముందుకు సాగాలి. ఇది లేనప్పుడు వారంటే వీరికి కోపం, వీరంటే వారికి కోపం. వీరి యొక్క సేవకులు, వీరి యొక్క సంఘంలో ఉన్న వారిని గురించే గొప్పలు చెప్పుకుంటారు, ఎదుటి సంఘాన్ని గురించి కించపరిచి మాట్లాడతారు. వీరు వెళ్ళేటువంటి సంఘాన్ని గురించి హెచ్చించి చెప్తారు, వేరొక సంఘాన్ని గురించి అవమానపరుస్తూ మాట్లాడతారు. వీరు వెళ్ళే సంఘం యొక్క సేవకులను గణపరుస్తారు, ఏటివారి సంఘ కాపులను కించపరుస్తూ ఉంటారు. కానీ నేటి దినాన్ని మనం గుర్తించవలసింది ఏక హృదయము, ఏకాత్మ మనము కలిగి ఉండాలి. దాని కొరకు మనందరం ఆయన మీద విశ్వాసం ఉంచాలి. ఈయన దేవుని మాటల ప్రతివాని హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు వాక్యం ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. ఏక హృదయం, ఏకాత్మ, ఏక మనస్సు కలిగి ఉండాలని సెలవిచ్చిన రీతిని
ప్రతి వారు ఐక్యత కలిగి ఉంట కృప దయచేయండి. దానికి కావలసిందలా నీ యందు విశ్వాసం ఉంచాలని మీరు సెలవిచ్చారు నా తండ్రి. విశ్వాసంలో ప్రతి వారు ఉన్నతమైనటువంటి శిఖరాలు ఎక్కున్నట్లుగా మీరు కృప దయచేయండి, ఐక్యతను దయచేయండి. ఇంకా వారి ప్రతి అవసరతను ఒక్కరూ నీ మహిమలో తీర్చి అనైక్యతను కొట్టివేసి సంతోష సమాధానాలు కలుగు చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.